అలాగే సజ్జా అజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళంట అసలు అధికారులను ఎవరిని కూడా తప్పు. మీ మంత్రి గారు పోలీసుల్ని బహిరంగ సభలో దెంగి తినడానికి వచ్చారా అని చెప్పేసి అది ఓకే 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 బీపేసుకోండి సార్ పొరపాటు. అంటే నేను ఎందుకంటే అంత నిజాయితీగా అధికారులను ఎక్కడా కూడా ఏమి మాట్లాడరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడినట్టుగా అని చెప్పేసి మాట్లాడారు కదా. ఏ సత్య మంత్రి అజయ్ గారు గారు ఏ మంత్రి గారు మాట్లాడండి ఆ మాట? అచ్చెన్నాయుడు గారు అప్పుడు ఏదో వైరల్ అయింది కదండి. అచ్చెన్నాయుడు గారు అధికారుల్ని బహిరంగ సభలో బహిరంగంగా మైకు పెట్టుకొని మాట్లాడు. అసలు ఈ కూటమి అధికార ప్రతినిధికి అసలు వినపడవు సార్ వర్మ గారు. రైట్ రైట్ ఓకే. కూటమి అధికార ప్రతినిధి ఆయనకు అసలు అంటే మీరు వినపడవు. జర్నీలో ఉన్నారు కదా, బ్రేక్ అయిందంటే అది కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఏముంది దానికి? కాదు వర్మ గారు, చిన్నపరెడ్డి గారు అనేది ఏంటంటే ఆ మాట బాలకోటకి అసలు వినపడదు, ఆయన కోట ప్రతినిధి. ఓకే, శాంత్ ప్రసాద్ గారు, శాంత్ ప్రసాద్ గారు. వర్మ గారు బాలకోటయ్య గారికి అన్ని అర్థమవుతాయి, ఇబ్బంది లేదు. ఆయన ఏమి తిక్కలోడేం కాదు, మంచి చదువుకున్న ఆయన మంచి అన్ని ఉన్నాయి. కానీ ఆ కూటమికి అధికార ప్రతినిధి అయ్యేసరికి ఆ విలువ తగ్గుతుంది. రైట్ ఓకే. శాంత్ ప్రసాద్ గారు, శాంత్ ప్రసాద్ గారు, చిన్నపరెడ్డి గారు మాట్లాడింది, బాలకోటయ్య గారు చెప్పింది మీరు రాసుకున్నట్టున్నారు. వాటికి మీ వెర్షన్ ఏంటి? ముందు మా సోదరుడు చిన్నపరెడ్డి గురించి చెప్తాను. చిన్నపరెడ్డి లాగా బాధ్యతగా మాట్లాడేవాళ్ళు వస్తే వైసీపీకి ఎంత ఘోర పరాజయం. ఇందాక నేను కొడాలని భాష మాట్లాడమంటామంటే మాట్లాడన్నప్పుడే మాట్లాడా, లేకపోతే మాట్లాడేవాళ్ళు కూడా కాదు. అది ఎంత వెధవ భాష అనే దాన్ని మా రెడ్డి గారే యాక్సెప్ట్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇతరుకున్న సంస్కారం వాళ్ళకి లేదు. అటువంటి సంస్కార రాహిత్యమైన పార్టీలో ఒక సంస్కారుడు ఉన్నాడు, అందుకనే అతను ఎన్నాళ్ళు అక్కడ ఉంటాడు, మనగుడు సాగుతుంది అంతగా అందరు. ఇక అది పోతే బాలకోటయ్య గారు అడిగింది సామాన్యుడి మధ్యలో ఉన్న ప్రశ్న, అది బాలకోటయ్య గారి ప్రశ్న గారు. నేను ఇందాక అడిగింది సామాన్యులదే, అందరిలోని ఇలా టాక్ వస్తున్నది అని. మీరు అడిగారంటే అర్థాలు వేరుంటాయిలేండి, మీ మాటలకు అర్థాలు వేరుంటాయిలే, కానీ బాలకోటయ్య గారి మాటకి చాలా విలువ ఉంది. ఎందుకో చెప్తాను. ఇక్కడ కొన్ని కారణాలు కూడా ఉన్నాయి, లీగల్ గా ఉన్న కారణాలు. ఐపీసీ రద్దయి బిఎన్ఎస్ వచ్చిన తర్వాత చట్టాల్లో ఆ సెక్షన్స్ కి, ఆ యాక్షన్లకి గ్రావిటీ పెరిగింది. అయితే దురదృష్టం, ఇది మా దురదృష్టం, వైసీపీ వాళ్ళ అదృష్టం, ఈ ఐపీసీ చట్టం ఉండగా వాళ్ళు ఉన్నారు, బిఎన్ఎస్ చట్టం వచ్చినప్పుడు వాళ్ళు దింపారు. ఇప్పుడు ఎవడైతే బిఎన్ఎస్ కింద నేరం చేస్తాడో నేరుగా పోతాడు లోపలికి. ఐపీఎస్ కింద చేస్తే శిక్షాకాలం దాదాపు 7 సంవత్సరాలు తక్కువలో ఉంటాయి. వీళ్ళు చేసే ఏ పనికైనా కానీ శిక్షాకాలం 7 సంవత్సరాల లోపు ఉంటే ఆర్నేష్ కుమార్ తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా 41 నోటీస్ ఇవ్వాలి తప్పితే సిఆర్పిసి వెంటనే అరెస్ట్ చేయకూడదు. అది వీళ్ళకి కలిసి వచ్చిన అంశం. అందుకని మేము కూడా ఏం చేస్తున్నామంటే వెయిట్ చేస్తున్నాం. వీళ్ళు నేరాలు ఈ కొత్త చట్టం ప్రకారం చేసే వరకు వెయిట్ చేస్తున్నాం. ఒక్కసారి దొరికారా దేత్తడి పోచం కూడా. వంశీ దొరికాడు, వేసాం. బోరుగడ్డ దొరికాడు, వేస్తాం. పోసాని ఏమైందో మీరు చూశారు. మిగతా వాళ్ళు కూడా ఐపీసీ కింద కాదు బిఎన్ఎస్ కింద దొరుకుతారా? ఇప్పుడు మీరు ద్వారంపూడి కానీ లేకపోతే ఇంకెవరెవరో పేర్లు చెప్పి వీళ్ళందరికీ ఐపీసీ నేరాలు 420 కూడా మాక్సిమం 7 years సార్. 7 years అంటే నోటీసే ఇవ్వాలి. మేము వేచి చూస్తున్నాము. ఓకే, ఒక్కసారి దొరికితే ఇక మీరు మా రెడ్డి గారు అప్పుడు బాధపడతారు.